ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీబీఎం కెరీర్ మేకర్స్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. జిల్లా కోర్టులో మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మా టోటల్ 55 వేకెన్సీలు ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్కి 22, షెడ్యూల్ క్యాస్ట్కి 6, షెడ్యూల్ ట్రైబ్కి 14, బీసీ 1 4, బీసీ 2 3, ఈడబ్ల్యూఎస్కి 6 అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్లాగ్లు కూడా ఉన్నాయి. మొత్తం రిజర్వేషన్ ఫర్ ఉమెన్స్కి అయితే 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 22/2024 అంటే ఫిబ్రవరి 20 నుంచి స్టార్టింగ్ అయింది ఆన్లైన్ అప్లికేషను. తర్వాత ఆన్లైన్ క్లోజింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే మార్చి 22లో క్లోజింగ్ జరుగుతుంది దీనికి. తర్వాత వచ్చి మనకి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉన్నది అని చూద్దారు. అసిస్టెంట్ ఆఫ్ ది హైకోర్ట్ ఆఫ్ జార్ఖండ్ రాంచీ నుంచి పే స్కేల్ 44,900 నుంచి ఉంది. అంటే 44,900 అనేటప్పటికి మనకు ఒక 85,000 నుంచి మనకి శాలరీ అయితే మొదలవుతుంది పర్ మంత్. మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి, ఏదైనా గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ మీకు వచ్చి ఉండాలి. టైపింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉన్నవారు కంపల్సరీ మీరు దీనికి అప్లై చేయండి. చాలా కాంపిటీషన్ తక్కువ ఉంటుంది హైకోర్టులో. ఓన్లీ మనకి 55 వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి మీరు కంపల్సరీ అప్లై చేస్తే ఈ జాబ్ మీకు దొరకడం అయితే జరుగుతుంది. ఎటువంటి జాబ్లు మిస్ చేసుకోకూడదు మీరు. ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు చెప్పాను కదా ఆల్రెడీ, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని. 20 అవర్స్ పర్ మినిట్ ఉంటే సరిపోతుంది మనకి. దీనికి అప్లై చేయొచ్చు మీరు. తర్వాత వచ్చి మనకి ఏజ్ మనకి 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపు వారు అయితే మనకి ఎలిజిబుల్ దీనికి. తర్వాత ఈడబ్ల్యూఎస్ వారు 37 దాకా ఉండొచ్చు, 37 ఇయర్స్ దాకా. ఎస్సీ ఎస్టీలు అయితే 40 ఇయర్స్ దాకా. మనకి 1/1/2024 లోపు ఇది అయితే ఉండాలి. తర్వాత మేల్ క్యాండిడేట్స్కి 40 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది దీంట్లోనూ. తర్వాత మీరు నోటిఫికేషన్ ఫుల్గా చదివి అయితే ఆన్లైన్ అయితే అప్లికేషన్ అయితే మీరు నింపవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ నింపినప్పుడు మళ్ళీ కరెక్షన్లు అవి పెట్టుకోకూడదు. మీరు అన్నీ కంపల్సరీ చదివి ఒకటి చదివిన తర్వాత అప్లై చేయడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్లో మీకు స్కాన్డ్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఉండాలి, మెట్రికులేషన్ అయితే సర్టిఫికేట్స్ ఉండాలి, ఒరిజినల్ సర్టిఫికేట్ అన్నీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ సర్టిఫికేట్ అది స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత వచ్చి మనకి డిప్లొమా కంప్యూటర్ సర్టిఫికేట్, DCA సర్టిఫికేట్ DCA ప్లస్ ఉన్న ఆ సర్టిఫికేట్ని 6 months మీకు డ్యూరేషన్ అయితే ఉండవలసి ఉంటుంది కాబట్టి దీన్ని అప్లై చేసుకోవాలి. స్కాన్ కాపీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ కింద ఫార్మాట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఎక్కడి నుంచి ఉన్నారనేసి దాన్ని కంపల్సరీ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చి మనకి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయవలసి ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్స్లు. తర్వాత ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అయితే అప్లై చేయవలసి ఉంటుంది. మనకి ఎంతంత ఎలా ఉండాలని ఇవ్వడం జరిగింది. కలర్ స్కాన్ ఫోటోగ్రాఫ్కి 10 KB నుంచి 50 KBs ఉండాలి. అప్లికేషన్ సిగ్నేచర్ ఇన్ బ్లాక్ ఇంక్తో చేసి ఉండాలి. 10 KB నుంచి 50 kg లేదా 50 KBలో ఉండాలి. జేపీజీలో కానీ జేపీఈజీ ఓన్లీలో అయితే అప్లోడ్ అవుతుందని నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. స్కాన్ సర్టిఫికేట్ 100 KB నుంచి 200 KBలో ఉండాలి. అది కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అందుకని ఫస్ట్లో రెడీ చేసుకుని తర్వాత అప్లై చేయవలసింది కోరుతున్నాము. ఫీజు ఎంత అంటే మనకి 500 రూపీస్. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ బీసీలకి 500 రూపీస్, ఎస్సీ ఎస్టీలకి అయితే 125 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత పర్సనాలిటీ డిసేబుల్ మొదలు వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదని ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ ఆన్లైన్ మోడ్ అయితే ఫీ అయితే తీసుకోవడం ఉండదు. ఒకసారి పే అయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరగడం అయితే ఉండదు అనేసి నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇది హైకోర్టుకు సంబంధించింది కాబట్టి మీరు కంపల్సరీ అప్లై చేసుకుని ఇలాంటి విషయాన్ని అప్లై చేసుకోవడం వల్ల మీరు బాగా చదివి ఒక ప్రిపరేషన్లో ఉన్నవారైతే దీనికి ఆటోమేటిక్గా మీకు ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి ఎటువంటి డీటెయిల్స్ వదలకుండా అన్నీ ఫిల్ చేయాలి ఆన్లైన్లో. డీటెయిల్ ఆఫ్ సబ్స్క్రైబ్ మొదలు నేమ్ ఉండాలి, రోల్ నెంబర్ ఉండాలి, టైప్ ఆఫ్ పర్సంటేజ్ అంటే ఎలా ఉంటుంది ఆన్లైన్లో అనేసి ఇవ్వడం అయితే జరిగింది. నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్, ఎగ్జామినేషన్ రూమ్ నెంబర్ అయ్యాళ్ళు మనం మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ. తర్వాత మీరు కంపల్సరీ ఇది అప్లై చేసుకుని
చేసి మీరు జాబ్ సంపాదించాలని 55 వేకెన్సీలు అయితే ఉన్నాయి దీనికి మీకు. ఇలాంటి జాబులు చాలా రేర్గా వస్తూ ఉంటాయి హైకోర్టులోను. హైకోర్టులో వచ్చినప్పుడు మీరు కంపల్సరీ అప్లోడ్ చేసుకుని ఒక్కసారి ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాస్తే ఆటోమేటిక్గా మీకు ఈ ఎగ్జామ్ అయితే దొరుకుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మనకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, 90 మార్క్స్కి ఉంటుంది. 2 గంటలకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. 45 మార్క్స్ అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ వారు అయితే 40 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ వారు అయితే 30 మార్క్స్ రావాలి. కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అయితే వారు 5 మినిట్స్ ఇస్తారు. 100 వాట్స్ 20 వాట్స్ పర్ మినిట్ టైపింగ్ చేయవలసి ఉంటుంది. వైవా వాయిస్లో ఉంటుంది, 15 మినిట్స్లో ఉంటుంది. 5 మార్క్స్ పర్ ఇయర్ ఆల్ కేటగిరీస్కి ఉంటుంది. ఇది మనకి సిలబస్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ జనరల్ ఇంగ్లీష్ కంప్రహెన్సెస్, జనరల్ గ్రామరు అండ్ ఇంగ్లీష్ వర్డ్ పవర్ 20 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ ఎస్సే రైటింగ్ 10 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 2లోకి ఆబ్జెక్టివ్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, అది 30 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చి మనకి గ్రూప్ 3లోకి వచ్చి న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ టెస్ట్ ఇంక్లూడింగ్ మ్యాథమెటికల్ టెస్ట్, మెరిట్ స్టాండర్డ్ 30 మార్క్స్ అయితే ఉంటుంది. తర్వాత కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అయితే మనకి వాళ్ళు కండక్ట్ చేస్తారు, 100 వాట్స్ ఇచ్చి మనకి కండక్ట్ చేస్తారని అయితే ఇవ్వడం జరుగుతుంది నోటిఫికేషన్లోను. ఇలాంటి నోటిఫికేషన్ మరి రేర్గా వస్తాయి కాబట్టి ఇలాంటివి వదులుకోకూడదు. హైకోర్ట్ ఆఫ్ జార్ఖండ్ రాంచీ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబరు 01 అకౌంట్ ఆఫ్ 2024 అసిస్టెంట్ పోస్టులు. ఇది హైకోర్ట్ ఆఫ్ జార్ఖండ్లో మనకి అయితే రావాలి. 55 పోస్టులు ఉన్నాయి. ఇటువంటి అవకాశాన్ని అసలు మీరు మిస్ కాకండి. మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ఇలాంటి నోటిఫికేషన్ మీకు మీ ఫోన్కి రావడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.